అందరికీ మిత్రులారా జై భీమ్ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా మొన్న వర్గీకరణ ఏర్పడదని దాంట్లో ఉపకులాల వాటా గురించి ఉపకులాల జనాభా దాశమశ ప్రకారం మన హెల్త్ మినిస్టర్ గారు రాజనరసింహ గారు ఒక సభ పెట్టింది. అంత ముందుకే నేను ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకొని ఫ్యామిలీతో ఇక్కడ ఢిల్లీకి వచ్చే కార్యక్రమం పెట్టుకున్నాను. అక్కడ మా ఉపకులాలను కూడా నాతో పాటు మా సంఘంలో పనిచేస్తున్న కూడా కొన్ని పంపించాము. అక్కడ కొన్ని సంఘాలు కూడా ఉపకులాల సంఘాలు కొన్ని వచ్చినాయి. అక్కడ వచ్చిన క్రమంలో అక్కడ ఎన్నో 30 సంవత్సరాల ఉద్యమం ఇది. 30 సంవత్సరాల ఫలితం ఇది. ఆ ఫలితం తగ్గట్టుగా జనాభా దాశ ప్రకారం అనగానే అది ఎంఆర్పిఎస్ లో మాదిగతోని అత్యధిక కులాలు కొన్ని ఉన్నాయి మిత్రులారా. కొన్ని ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వాళ్ళు రాజకీయంగా స్థిరపడిపోయినారు. కొన్ని కులాలు అయితే ఒక డక్కలి, ఓ చిందు, ఒక బైండ్ల, ఒకటి మాస్టర్. ఈ 4 కులాలు అంటే డక్కలికి దగ్గరలో ఉంటాయి. డక్కలి పల్లెలకు వస్తారు. వాళ్ళకి అనుబంధంగా ఉండేవి 4 కులాలు దాదాపుగా. అయితే ఈ వర్గీకరణ వచ్చిందనగానే మేము సంతోషపడతలేము మిత్రులారా. ఎందుకంటే దాంట్లో ఒకటి బుడగ సంఘాలు అనేది ఉపకులాలలో దాన్ని హైయెస్ట్ గా వాళ్ళు 20 లక్షలు అని చెప్తున్నారు. అదే ఇక చెప్పుకుంటూ పోతా ఉన్నారు. అయితే మాకు 7%, 5% వచ్చినా గానీ దాంట్లో కొన్ని విభేదాలు ఉన్నాయి. నేను అదే విధంగా అన్నకు నేను మరీ పాపన్న గారికి దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే ఈ ఉపకులాలలో కూడా ఒక డక్కలి, చిందు, బైండ్లు, మాస్టర్ ఇట్లా కొన్ని కులాలు చెప్పుకుంటూ పోతుంటానా. ఇవి కూడా జనాభా రాష్ట్ర ప్రకారం మాది ఒక 3.5 నుంచి 4 లక్షల దాకా కూడా జనాభా ఉంది. ఈ వాట మీ దృష్టికి తీసుకొస్తున్నా కాబట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మంత్రులు గారితో ఈ వాటను తీసుకొచ్చి వాళ్ళకే అధికారం ఇచ్చి వాళ్ళే మాట్లాడే బదులు మీరు కూడా ఇట్లా ఉన్నాయన్నారని మీరు చెప్పాలని మేము ముందుకు తీసుకొచ్చి అన్నగారికి ఆ విధంగా చెప్పాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇంకొక విషయం, ఇన్ని రోజుల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎంతో అమరవీరులు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి పెట్రోల్ పోసుకొని తలగబడి చచ్చిపోయిన రోజులు మనం గుర్తు చేసుకున్నాం చాలా సందర్భంలో. ఇదే ఈ రోజు ఢిల్లీలో ఎందుకు చేసుకుంటున్నాం? ఇది ఈ కృతజ్ఞత సభ ఢిల్లీలో ఎందుకు పెడుతున్నాం అంటే మిత్రులారా, ఇవాళ కేంద్ర గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉంటది కాబట్టి కృతజ్ఞత సభ ఢిల్లీలో పెడితే ఆ ఢిల్లీలో జరిగిన ఇప్పుడు వర్గీకరణ సభ విషయంలో కూడా ఈ కృతజ్ఞత సభ అమ్మ మళ్ళీ వచ్చిర్రు మేరీ పాపన్న మంచోడు కాదు, వాడు టైగరు, ఆ టైగర్ అంటే మామూలు టైగర్ కాదు, అది అడిగినది ఇది ఈ జనాల మీద తిరుగుతుంది, ఎప్పుడు దాడి చేస్తుందని భయపడే విధంగా వాళ్ళకి తెలియాలన్న విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది మిత్రులారా. లేకపోతే మన ఏపీలను ఆనే పెట్టుకుందాము. కానీ ఈ రోజు కేంద్రానికి దడ పుట్టాలి, కేంద్రానికి చెమటలు పట్టాలి అన్నమాట. మళ్ళా మెడలు ఉంచకుండా మన తగ్గకుండా మెడలు ఉంచే విధంగా మనం ఈ సభ ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మిత్రులారా. ఇంకో విషయం చాలా మాట్లాడాలి, కానీ ఇక్కడ చాలా వ్యక్తులు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, వర్గీకరణ సాధించినందుకు అన్నతోని మేము నడిచిన 10 సంవత్సరాలలో ఎన్నో మేము అనుభవించినాయి, చేసినాయి. ఎన్నో ఉద్యమాలలో, ఎన్నో లెక్కల్లో ఎన్నోసార్లు ఢిల్లీకి వచ్చి ఎన్ని ప్రోగ్రామ్ చేసినామో, ఎంత చేసినామో అది చెప్పలేదు మిత్రులారా. కానీ లాస్ట్కి అయితే మాత్రం సంతోషపడేది వచ్చింది. కానీ గిన్నె వేడుకున్నాం, ఆడ కూర్చున్నాం, బంతి పెట్టించేది ఇక దగ్గరలో ఉంది, ఎంత వడ్డిస్తారని దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. దానికోసం ఎంతవరకు అయినా మళ్ళా ఇది జరగకపోతే ముందుగా మళ్ళీ ఏం చేయాలి, ముందు కార్యాచరణ వేరే ఉంటది, దాని ఒడిదుడుకులు వేరే తీరు ఉంటది. తీవ్రమైన ఆ ఉద్యమాలలో మనం చేస్తామని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఎస్సీ వర్గీకరణలో మన తెలంగాణలో మా చిన్న కులాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మేడి పాపన్న అటువంటి అవకాశం తీసుకోవాలని నేను కోరుకుంటూ ఈ సభకు ఇచ్చేసిన నా ఎంఆర్పిఎస్, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు, నా ఉపకులాల ముద్దు బిడ్డలు, నా బంధువులందరికీ పేరు పేరిన ఉద్యమం తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగా, జై ఉపకులాలు, మాదిగా ఉపకులాల ఐక్యత, మాదిగా ఉపకులాల ఐక్యత, టైగర్ మేడి పాపన్న ఐక్యత, జై భీమ్.